గత 25 రోజుల నుంచి వెళ్ళి ఇరాన్పై ఇజ్రాయెల్ మరియు అమెరికా దాడులు చేస్తున్నది. దానికి ప్రతీకారంగా ఇరాన్ కూడా దానికి సపోర్ట్ ఇచ్చే దేశాల మీద అనేక దాడులు చేస్తున్నది. సో ఈ దాడుల వల్ల, ఈ యుద్ధం వల్ల ఏం సాధించింది? ఇరాన్ ఏమైనా సాధించిందా? ఇజ్రాయెల్ ఏమైనా సాధించిందా? అమెరికా ఏమైనా సాధించిందా? అసలు అంటే దాని మీద మనం చర్చిద్దాం. అసలు ఇజ్రాయెల్ పోయి ఇరాన్ మీద దాడి చేస్తుంది. ఎందుకంటే అదేదో వీటికి ఎప్పుడో పూర్వకాల పంచాయతీ ఉన్నది. ఆ పంచాయతీతోని ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది, అది ఎప్పటి నుంచో నడుస్తుంది. మధ్యలో అమెరికా వచ్చింది. అసలు అమెరికాకి ఏమన్నా అవసరం ఉన్నదా? యుద్ధంలో తలదూచాల్సిన అవసరం ఏమన్నా ఉన్నదా? ఇన్ఫ్యాక్ట్ అమెరికా ఉండి ఆపాల్సింది పోయి యుద్ధాన్ని ఇంకా పెంచి పోషించింది. అసలు ఈ యుద్ధాన్ని ఇంత దూరం తీసుకొచ్చిన కంట్రీ ఏదైనా ఉన్నది అని అంటే అది అమెరికా మాత్రమే. ఏం మనకు శాత కాదా? మనం పోయి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి, ఇరాన్ సపోర్ట్ ఇచ్చో లేకపోతే ఇజ్రాయెల్కి సపోర్ట్ ఇచ్చి మనం యుద్ధాన్ని ఇంకా పెంచలేమా? ఏదైనా ఒక మంచి పెద్దన్న పాత్ర అనేది ఎలా ఉండాలి? ఎవరైనా పంచాయతీ పెట్టుకుంటా అంటే ఆ పంచాయతీని ఆపాల్సింది పోయి ఇదేం చేసింది? ఇంకా కిరోసిన్ పెట్రోల్ పోసి తలగెట్టింది. ప్లాస్టిక్ ఏమైంది? ఈ ఆయిల్, డీజిల్, పెట్రోల్ దొరకగా ప్రపంచ దేశాలు ఉక్కిరి బిక్కిరి అవుతాయి. ఉక్కిరి బిక్కిరి ఏ విధంగా అవుతుందంటే చాలా దారుణమైన పరిస్థితికి దిగారు. అసలు ఈ యుద్ధం వల్ల ఏమైనా సాధించిన కంట్రీ ఏమన్నా అమెరికా కానీ, ఇజ్రాయెల్ కానీ, ఇన్ఫ్యాక్ట్ ఇరాన్ కానీ ఏమైనా సాధించిందంటే ఏం సాధించలేదు. మొత్తం శూన్యం. ఆ దేశాలకు ఆ 3 దేశాలకు బాగా బలపరిచి పెట్టుకుంటారు. సో ఇదంతా పక్కకు పెడితే దానివల్ల, ఈ యుద్ధం వల్ల ఒక మంచి పేరుండే దుబాయ్కి. ఎంత మంచి పేరు అంటే అసలు ఏదైనా మంచి సేఫెస్ట్ కంట్రీ, ఏదైనా మంచి రిచెస్ట్ కంట్రీ, ఏదైనా మంచి పాష్ కంట్రీ ఏదైనా ఉన్నది అంటే దుబాయ్ అని పేరుండే. చాలా హైరైజ్ అపార్ట్మెంట్స్, చాలా మంచి కల్చర్, చాలా మంచి ఒక పెద్ద భూతల స్వర్గం లేకుండే దుబాయ్. ఈ యుద్ధం వల్ల, ఈ అమెరికా చేసిన ఒక పెద్ద లత్కూర్ పంచాయతీ వల్ల ఏమైంది అంటే దుబాయ్కి మొత్తం బ్యాడ్ నేమ్ వచ్చింది. దుబాయ్లో ఉన్న రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. దాంతోపాటు ప్రతి ఒక్క దేశానికి ఈ యుద్ధం వల్ల, 25 రోజుల యుద్ధం వల్ల ఏమైనా మిగిలిందా అంటే మొత్తం శూన్యం. ఆ 3 దేశాలే కాకుండా ప్రపంచంలో ఉన్న అనేక దేశాలు మొత్తం శూన్యం మిగిల్చింది. అసలు అనేక దేశాలు ఎందుకు ఇబ్బంది పడుతున్నాయి అంటే అక్కడ ఒక హార్మోజ్ జలసంధి అని ఉంటుంది అన్నట్టు. హార్మోజ్ జలసంధి ద్వారా అనేక దేశాలకు ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ ఆ పాస్ నుంచి అన్ని వెళ్తాంటాయి అన్నట్టు. ఆ దగ్గర ఒక 20% to 30% ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ కానీ అక్కడ జలసంధి నుంచి మొత్తం పాస్ అవుతుంటాయి అన్నట్టు. ఈ యుద్ధం వల్ల ఏమైంది? ఇరాన్కు పెద్ద కాలింది. ఇరాన్కి మొత్తం ఎక్కడో అంటుకున్నది. ఎందుకంటే ఫస్ట్ డేనే ఈ అమెరికా ఏం చేసింది? అమెరికా ఉన్న ఇజ్రాయెల్కి ఫస్ట్ రోజే వాళ్ళకున్న సుప్రీం లీడర్ని మొత్తం డైరెక్ట్ లేపేసరికి ఎవరైనా ఏ కంట్రీ అయినా కానీ ఊరుకుంటుందా? ఊరుకోదు. ఎంత లో కంట్రీ అయినా కూడా, ఎంత బిలో పావర్టీ లైన్లో బతుకుతున్న కంట్రీ అయినా కూడా ఏం చేస్తుంది? దాని మీద కంపల్సరీ ఫైట్ చేస్తుంది. ఇప్పుడు ఇరాన్ అదే చేస్తుంది అన్నట్టు. ఇంకా ఇరాన్ దగ్గర అనేక క్షిపణులు, అనేక రకాల క్షిపణి వ్యవస్థ అన్నీ ఉన్నాయి. సో అందుకనే అంత పెద్ద కంట్రీ అయిన అమెరికా కూడా ఈ యుద్ధానికి 25 రోజుల వరకు ఇంకా నాన్ స్టాప్ జరుగుతుంది. అంత పెద్ద కంట్రీ అయిన అమెరికా ఇప్పుడు శాంతి ఒప్పందాలు, ఇప్పుడు ఈ రోజు నిన్న కాక మొన్న శాంతి ఒప్పందాలు చేసుకుందాం అని చెప్పేసి అని ఇరాన్ దగ్గరికి పోతే ఇరాన్ ఏమంటుంది? 15 ఒప్పందాలు పెట్టింది. ఈ 15 వాటికి అగ్రీ చేస్తేనే నువ్వు నాతో యుద్ధాన్ని ఆపుతా. ఎందుకంటే నేను ఆల్రెడీ మొత్తం ఖరాబ్ అయిపోయినా, కొలాప్స్ అయిపోయింది. మొత్తానికి ఆర్థికంగా కొలాప్స్ అయిపోయినా, నాకున్న ఒక ఇరాన్కి ఒక సుప్రీం లీడర్ కోల్పోయాను. దాంతోపాటు అనేక గొప్ప సైనిక అధికారులను కోల్పోయాను, పెద్ద మేధావులను కోల్పోయాను, అణు విద్యుత్ కేంద్రాలను కోల్పోయాను, అనేక క్రూడాయిల్ని శుద్ధి చేసే కూడా మొత్తం కోల్పోయాం. దాదాపు 2000 నుంచి 3000 మంది పౌరుల్ని కోల్పోయాం ఈ యుద్ధం వల్ల, అన్నెసెసరీ యుద్ధం వల్ల. ఇక మేము ఏదంటే అది చేస్తామని చెప్పేసి అని ఇరాన్ మొత్తం ఇట్లా ఏమంటారు దాన్ని, ఒక తెలుగులో ఒక సామెత ఉంటుంది, సామెత గుర్తొస్తలేదు. మొత్తం అట్లా చేసింది అన్నట్టు. సో దీనివల్ల మొన్న రీసెంట్గా ఒక 2 days బ్యాక్కి వెళ్తే హిందూ సముద్రంలో ఒక దీవి మీద దగ్గర ఇరాన్ నుంచి ఒక 3000 నుంచి 4000 కిలోమీటర్ల దూరం ఉంటుంది. డైరెక్ట్ ఆ దీవి మీదకి 2-3 బ్యాలిస్టిక్ క్షిపణులు వేసి వదిలేసింది. సో ఆ క్షిపణి ఎందుకు పంపింది అని అంటే డైరెక్ట్ ఇజ్రాయెల్కి ఉన్న అమెరికాకు హెచ్చరిస్తుంది అన్నట్టు. ఎక్కడ పడితే అక్కడ బాంబులు వేసే కెపాసిటీ నా దగ్గర ఉన్నది, నేను ఎక్కడ పడితే అక్కడ వేస్తాను, మీరు ఏం చేయలేరు అని చెప్పేసి అంటున్నాను. ఇన్ఫ్యాక్ట్ ఇంకా మన భారత్, రష్యా, చైనా లాంటి దేశాలకు డైరెక్ట్ యుద్ధంలోకి దిగులుతలేవు. ఈ కంట్రీస్గా ఇటు సైడ్, ఏ సైడ్, బి సైడ్ అని చెప్పేసి ఎక్కడ తీసుకోకుండా న్యూట్రల్ వండుకుంటా. దౌత్యపరంగా మీరు మన భారత్ ప్రధాని మోడీ గారు ఏమంటున్నారంటే మీరు శాంతియుతంగా చర్చించుకోండి, దౌత్యపరంగా చర్చించుకోండి. యుద్ధం వరకు పోయి మీరు నష్టపోవడమే కాకుండా మీరు చేసిన పనుల వల్ల పక్క దేశాల మీద ఇంపాక్ట్ పడుతుంది. పక్క దేశాల మీద రాబోయే రోజులలో దీని ఇంపాక్ట్ చాలా దారుణంగా ఉంటుంది. ఎంత దారుణంగా ఉంటుంది అంటే
తినడానికి కొన్ని దేశాలలో తినడానికి కూడా తిండి సరిగ్గా దొరకదు. ఇప్పుడు మన దగ్గర ఏమైతుందంటే ఆల్రెడీ పెట్రోల్ డీజిల్కి అండ్ గ్యాస్కి చాలా ఇబ్బందులు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఎక్కడ హైదరాబాద్లో దగ్గర సరౌండింగ్స్ చూసుకుంటే మొత్తం ఎక్కడ పడితే అక్కడ క్యూ లైన్లు ఉన్నాయి, కుట్టగా అసలు పెట్రోల్ కోసం డీజిల్ కోసం. కానీ గవర్నమెంట్ ఏం చెప్తుంది, పెట్రోల్ నిల్వలు ఉన్నాయి, గ్యాస్ నిల్వలు ఉన్నాయి, డీజిల్ నిల్వలు ఉన్నాయని చెప్పేసి అంతా చెప్తున్నాయి. కానీ గ్రౌండ్ రియాలిటీ చూస్తే ఏమైతుందంటే అసలు ఏం లేదు, అక్కడ మొత్తం శూన్యం. అదేవిధంగా మనకు రూపాయి వేలు రోజు రోజుకు క్షీణించిపోతుంది. ఈ రూపాయి వేలు క్షీణించిపోవడం వల్ల ఏమైతుందంటే ప్రతి ఒక్క వస్తువు విలువ దారుణంగా పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల పేదోడికి తిండి దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇది ఇట్లనే కంటిన్యూ అయితే అనేక దేశాలు అడుక్క తినే స్థాయికి వెళ్ళిపోతాయి. దీని అంతటికి కారణం ఎవరు అంటే అమెరికా. వన్ కంట్రీ అమెరికా. పెద్ద దేశం, అన్నిటికి పెద్ద దిక్కు అని చెప్పుకునే అమెరికా ఏం చేసింది? ఇవాళ రెండు దేశాల మధ్య ఫైటింగ్ అయితే ఇంకో దేశం సపోర్ట్ ఇచ్చి దాంతో కూడా అనేక యుద్ధం చేస్తారు. నీ స్వార్థం కోసం, నీ సొంత లాభం కోసం నీ కంట్రీ వాళ్ళ పైసల్ని ఆగం చేసినావు, నీ కంట్రీ వాళ్ళ సైనికుల పాలల్ని ఆగం చేసినావు, ఇవన్నీ చేసినావు, విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ గుడ్. థ్యాంక్ యూ.